ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట పలికద వేరుండు గాథ పలుకగనేలా. మనం శ్రీమద్ మహాభాగవతంలో పూర్వభాగం వింటున్నాం. దేవకి వసుదేవుల యొక్క సందర్భంలో ఇప్పుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశపెట్టాడు వసుదేవుడు ఆ విష్ణు తేజాన్ని. ఆ తర్వాత ఆమె గర్భవతి అయిపోయింది. అలా కాలం గడుస్తూ ఉండగా ఎంతో బరువైనటువంటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన కడుపులో ఉంచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించాలి, భూదేవతను రక్షించాలి అనే కారణంగా దేవకీదేవి కడుపులో ఉదయించేట సూర్యుడిలాగా క్రమక్రమంగా ఉదయ భాస్కరులాగా వృద్ధి పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవకీదేవి గర్భవతిగా ఉంది. ఎన్నో గర్భం? అష్టమ గర్భం. ఎన్నో గర్భంలో అప్పుడు విమతులమోములు వెల్లవెల్లబారంగా విమలాస్యమోమ వెల్వెలకబారే మలయు వైరుల కీర్తి మాచి నల్లని నాగ మలయు వైరుల కీర్తి మాచి నల్లగాగ నాది చూచుకుములు నల్లనయ్యే దుష్టాలయంబులు ధుమరేగులు పుట్ట లేమ యారున రోమ లేఖ మెరసి నరిమానసములకాహార వాంఛలు తప్ప వనజాక్షి ఆహార వాంఛ తప్పే. ప్రసవించబోయే ముందు గర్భవతి అయినటువంటి ఒక స్త్రీ ఎలా ఉంటుందో ఆ రకంగా దేవకీదేవి ఆ వంటి లక్షణాలన్నీ కూడా కనిపించడం మొదలుపెట్టాయి అందరికీ. స్వచ్ఛమైనటువంటి ఆ ముఖం తెల్లబడుతూ ఉంటే దుర్మార్గులైనటువంటి ముఖాలు కూడా తెల్లబోవడం మొదలుపెట్టాయి అంటాడు పోతన గారు మహానుభావుడు. ఏమి రాస్తాడండి. ఆమె యొక్క చను మొనలు నల్లబడుతూ ఉంటే శత్రువుల యొక్క కీర్తులు మాసిపోయినట్లుగా నల్లబడ్డం మొదలైనట. ఆమె పొత్తి కొడుపైన నూగారు మెరుస్తూ ఉంటే దుష్టుల ఎండలో అపశకునాలన్నీ కూడా ధూమరేఖలు పుట్టాయిట. ఆమెకు ఆకలి తగ్గుతూ ఉంటే శత్రువులకి బెంగతోటి ఆహారం ఆకలవడమే మానేసిందిట. ఆమె బడలికగా బరువుగా నడుస్తూ ఉంటే శత్రువుల్లో తెలియనటువంటి అలసట మొదలైందిట. ఆమెకు బద్ధకంగా కలుగుతూ ఉంటే శత్రువులు చేత చచ్చి నిశ్చేష్టులైపోయినారట. శత్రువులు మట్టి కరవలసిన స్థితి వస్తూ ఉన్నట్లుగా ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువైందట. ఈ రకంగా దేవకీదేవి కడుపులో సాక్షాత్ శ్రీ మహావిష్ణువు క్రమక్రమంగా వృద్ధి పొందుతూ ఉన్నాడు. ఇంకా ఏమైనాడప్పుడు అంటే ఎలా పెరుగుతున్నాడు అన్నారు. అంటే పంచభూతాలలో జలాలు వాళ్ళని చూడడానికి వెళ్ళినవా అన్నట్లు ఆమెకు చెమటలు పోయటం మొదలుపెట్టినాయి. అగ్ని ఆమె గడుపులో ఆ పసివాడిని సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరంలో కాంతి మెరిసిందిట. ఆ గర్భస్థుడైనటువంటి శిశువు సాక్షాత్ నారాయణుడు విష్ణుమూర్తి అతన్ని వాయుదేవుడు సేవించబోయినట్లుగా ఆమెకు నిట్టూర్పులు ఎక్కువైనాయట. ఇట్లా అద్భుతంగా వర్ణిస్తాడు సాక్షాత్తు మహానుభావుడు ఎవరు? పోతనామాచ్యుల వారు. దేవకీదేవి గర్భాన రాక్షసులను సంహరించేటటువంటి విష్ణువు ఉండటం వల్ల ఆమెకు మొలనూలు అంటే ఆ రోజుల్లో ఆడవాళ్ళు కూడా మొలతాడు కట్టుకునేవాళ్ళు. అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు లేదు ఆ పద్ధతి. ఎవరైనా కడుతున్నారేమో నాకు తెలియదు. దేవకీదేవి గర్భాన రాక్షసు సంహరించేటటువంటి నారాయణుడు ఉండటం వల్ల ఆమెకు మొలతాడు నెమ్మదిగా బిగుస్తూ పొట్ట పెరిగే కొద్దీ బిగుస్తూ ఉందిట. అది ఎట్లా ఉంది అంటే శత్రువుల యొక్క భార్య మంగళసూత్రాలు జారిపోతున్నట్టుగా ఉన్నాయట. ఆమె శరీరకాంతి నవనమయోన్వేషంగా ఉంటే శత్రువుల భార్య శరీరకాంతులు మాసిపోతూ ఉన్నాయట. ఇట్లా వర్ణిస్తాడు పోతున్నవారు. ఆ రకంగా లోకాలన్నింటిలో ఉండేటటువంటి నారాయణుడిని మహావిష్ణువుని తన గర్భాన దాచుకున్నటువంటి ఆమె గర్భంలో బిడ్డను మోస్తూ దేవకీదేవి అన్నగారింట్లో బంధితురాలై ఉంది. దుర్మార్గుడైనటువంటి పండితుల్లో ఉండేటటువంటి గొప్ప విద్య సరస్వతిలాగా
కొండ లోపల దీప గుళికలాగా ఆమె నిర్బంధంలో అణిగిమణిగి ఆ జైల్లో ఆ కారాగారంలో ఉంది. ఇప్పుడు అది చూసి కంసుడు భయపడుతూ ఉన్నాడు. ఎందుకుని ఈమె గర్భం చూస్తుంటే నా గుండె బరువెక్కిపోతున్నది, మనస్సు భయపడుతున్నాడు. ఇంతకుముందు అనేక మంది చూచాడు గర్భవతులు, ఎవరు కూడా ఏ గర్భవతి కూడా ఇంత ప్రకాశమానంగా ఈ రకంగా లేదు. ఎందుకుని ఏంటి ఈ గర్భంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ ప్రవేశించి ఉన్నాడు కాబట్టి. ఏమి తలంచువాడ ఇక ఎయ్యది కార్యము నాడు నేటికి కామిని చూలు పెంపసగే, గర్భిణి చెల్లెలి నాడు పేదనేమని చంపువాడ తగ వేలని చంపితినేని శ్రీయు ఉద్దామయశంభు ఆయువును ధర్మమును జడిపోవకుండునే. నేను ఏమని ఆలోచించేది, నా మైండ్ అంతా భ్రష్టు పట్టిపోయింది. ఏమి చేయడం, రోజు రోజుకి ఈమె గర్భం చూద్దామంటే కాంతిమంతం అవుతూ ప్రకాశమానం అవుతూ ఉన్నది. గర్భవతి, చెల్లెలు, పైగా ఆడకూతురు, ఇవన్నీ ఎట్లా నేను చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి చంపాను అనుకో, నా ఐశ్వర్యం, ఆయువు, కీర్తి, ధర్మం సర్వనాశనం అయిపోతాయే. నేను ఏం చేయాలి ఇప్పుడు? వావి వరుసలు చూడనటువంటి క్రూరుడు బతికిన చచ్చినవాడే అని చెప్పి అంత లోకలు నిందిస్తారు కదా. అందుకు అలాంటి వాడు నరకానికి పోతాడు కదా. దుష్టుడనే పేరుతో బతకడం కూడా యథో బతికేనా అని విడేడుస్తూ ఉన్నాడు. ఇలా నిశ్చయించుకొని క్రూరత్వాన్ని మాని ధైర్యం తెచ్చుకొని గాంభీర్యంగా మనిషి సూర్యుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. చెల్లెల్ని చంపడం మహాపాపం అని గట్టిగా భావించాడు వాడు, బుద్ధిమంతుడే ఈ విషయంలో. కానీ ఏమీ మాట్లాడకుండా ఒక ఋషిలాగా శాంతంగా ఉండిపోయినాడు. పాపరాని దొడ్డ పగబుట్టె, పాపరాని దొడ్డ పగబుట్టె, ఇక ఎట్టు ఇందుముకి జగ్గి ఎప్పుడు పుట్టినప్పటి పట్టి పురిటింటిలో తెగ చూతున్నను తొలితును చూచుచుండి తప్పుకోలేనటువంటి గొప్ప శత్రుత్వం పుట్టుకుని వచ్చింది. వీడిని ఎట్ట చంపాలా? ఈమె పుట్టేవాడు విష్ణువు పుడతాడో ఏమో, పుట్టగానే ఆ పురిటింటిలోనే ఆ ప్రసవ మందిరంలోనే వాడిని పట్టుకొని చంపేస్తాను అంటూ ఆ దేవకి దేవి ప్రసవించే సమయం కోసంగా నిరీక్షిస్తూ ఉన్నాడు కంసుడు. విష్ణువుతో సంభవించినటువంటి వైరం, ఆ కారణంగా కంసుడికి విష్ణువు తప్ప ఇంకా ఏ ఇతర విషయం మనసులో పనిచేయట్లేదు. తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, అటు ఇటు నడుస్తున్నా, త్రాగుతున్నా, ఏం చేస్తున్నా, కూర్చున్నా, నిల్చున్నా ఎప్పుడూ విష్ణువు 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 అంటూ ఆ వైరక్రియ, వైరభావంతో వగనైన ప్రీతనైన భీతనైన హరిని పొందవచ్చు అని భాగవతం చెప్తున్నది. ఏదో రకంగా నా భగవన్నామని చేయవయ్యా, తిట్టినా పర్వాలేదు, స్నేహమైనా పర్వాలేదు, బద్ధత్వంలో పర్వాలేదని ఆ పని చేస్తూ ఉన్నాడు ఈ మహానుభావుడు. ఎప్పుడు కూడా ఆ విష్ణు స్మరణమే. కోపం వస్తుంది, కోపంతో వేడికిపోతున్నాడు, ఉడికిపోతున్నాడు. లోకంలో ఎక్కడ చూసినా ఆ విష్ణువే కనపడుతున్నాడు ఇతనికి. శ్రవణరంధ్రములనే శబ్దంబు వినపడు, చెవులకు ఏ శబ్దం వినపడ్డా సరే, శ్రవణరంధ్రములను ఏ శబ్దంబు వినపడు, అది హరిరవమని ఆలకించు. అక్షిమార్గమను నయ్యతి చూడబడు, అది హరిమూర్తిగానోపు నంచు చూచు. తిరుగుతో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమోయను చుబలుకు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమను చొవదరు. పలుకులెవ్వియైన పలుకుతో హరిపేరు పలుకబడి ఎననుచు భ్రమసి పలుకు. తలుపులెట్టివైన తలచియా తలపులు హరితలంపులను నలుగు తలచు. శత్రుత్వం, ఒక బలమైన శత్రువు ఎప్పుడైతే మనసులో ప్రవేశిస్తాడో వాడి గురించి ఆలోచనే ఉంటుంది ఏ పని చేసినా. ఇది లోకరీతి. మనకేదో సమస్య వచ్చి పడితే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రశాంతంగా ఆలోచిస్తూనే ఉంటాం. నిద్రపోతున్నా అదే ఆలోచన, నిద్రలేస్తూనే అదే ఆలోచన మనసులో మెదులుతూ ఉంటుంది. అట్లా వీడికి, కంసుడికి చెవులకి ఏ శబ్దం వినబడినా సరే అది విష్ణుదేవుడికి మాటే అని అనుకుంటూ ఉన్నాడట. కళ్ళకి ఏది కనబడ్డా అది వాడు సాక్షి, వాడే విష్ణువు అనుకుంటూ ఉన్నాడు. శరీరానికి గడ్డి పరగ తగిలిన అదేదో విష్ణువు యొక్క హస్త స్పర్శ అనుకుంటూ ఉన్నాడు. ముక్కుకు ఏ వాసన సోకినప్పటికీ కూడా
అది నారాయణుడికి మెడలో ఉండేటటువంటి వనమాలిక వాసనేమో అనుకుంటూ ఉన్నాడు. ఏ మాట పలికినా విష్ణువు పేరు తప్ప రెండోది పలకడు, భ్రమతో ఉన్నాడు. అట్లా ఎటువంటి ఆలోచనలు వచ్చినా కూడా అవి విష్ణువు గురించిన ఆలోచనలు అనుకుంటూ ఆగ్రహం తెంచుకుంటూ ఉన్నాడు. ఇట్లా జరుగుతూ ఉంటే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు దేవతలతోటి, నారదాది ముని గణాలతోటి, వాళ్ళ అనుచరులతోటి కలిసి దేవకీదేవి బంధింపబడి ఉన్నటువంటి కారాగారం దగ్గరికి వచ్చారట. ఆమె గర్భంలో శిశువుగా ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువుని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారట, స్వామి త్వరగా బయలు వెళ్ళవయ్యా అని చెప్పి. ఏం ప్రార్థన చేశారో చూద్దాం. జై శ్రీరామ్. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయ్యను తాపసమందార నాకు దయసేయగదే.